ఇక్కడ నాకు చాలా స్పెషల్ థింగ్ ఏంటి అంటే, ఇది ఎంతమందికి జరిగిందో మరి నాకైతే తెలియదు. అదే నెలలో ఫస్ట్ పేమెంట్ రావడం, అదే నెలలో 10K సబ్స్క్రైబర్స్ అయిపోవడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో నిజంగా ఇది ఒక మిరాకిల్ అనే చెప్పాలి. నాకు మే మంత్ చాలా హ్యాపీగా ఉంది. హాయ్ గైస్, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఈ రోజు ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. నాకైతే ఈ వీడియోలో ఒక స్పెషల్ టాపిక్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో నాకు యూట్యూబ్ నుంచి ఎంత ఫస్ట్ పేమెంట్ వచ్చింది, 10,000 సబ్స్క్రైబర్స్ వరకు ఎలా వచ్చాను, నా యూట్యూబ్ జర్నీ ఏంటి, నా స్ట్రగుల్స్ ఏంటి, పేమెంట్ తీసుకోవడానికి నేను బ్యాంకులో ఏమేం చేశాను, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో పేమెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో, రీసెంట్ గా ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నారో వారందరికీ యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ కి మన వీడియో యూజ్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు చెప్తాను చూడండి. లాస్ట్ 8 months బ్యాక్ అక్టోబర్ నెలలో నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మైండ్ లో అయితే ఒకటే గోల్ పెట్టుకున్నాను, హార్డ్ వర్క్ చేస్తూ వచ్చాను, కన్సిస్టెన్సీగా ఎవ్రీ వీక్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చాను. అలా 3 months నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూ రావటం వల్ల నా వాచ్ టైం అనేది కంప్లీట్ అయింది. డిసెంబర్ నుంచి నాకు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మీకు పిక్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా డిసెంబర్ లో నాకు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయితే $100 అయిపోవటానికి మళ్ళీ 6 months టైం పట్టింది. ఇప్పుడు నాకు మేలో అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా, సో చూసారా 6 months అయితే టైం పట్టింది. ప్రతి ఒక్కరికి కూడా $100 అయిపోయిన తర్వాతనే ఫస్ట్ పేమెంట్ అనేది రావటం జరుగుతుంది. సో ఇక్కడ యూట్యూబ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే, ప్రతి నెల 30 లోపల మనకి $100 అయిపోవాలి. అలా అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మనకి పేమెంట్ రావడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ మంత్ 10 అండ్ అలాగే 11 ఆ డేట్స్ మధ్య ఒకసారి ఫిక్స్ చేస్తుంది అనమాట అమౌంట్. ఒకసారి చెక్ కూడా చేస్తుంది, వీళ్ళ వీడియోస్ అన్ని కరెక్ట్ ఉన్నాయా, రెవెన్యూ ప్రాపర్ గా వచ్చిందా, అంటే మనం పెట్టిన వీడియోస్ అన్ని కరెక్ట్ అయినా, ఏమైనా డబుల్ పెట్టామా, అలా అన్ని ఒకసారి చెక్ చేసి అప్పుడు మనకి అమౌంట్ అనేది 10 అండ్ అలాగే 11 ఆ డేస్ మధ్యలో ఫిక్స్ చేస్తుంది. ఫిక్స్ చేసి 21 అండ్ అలాగే 26 మధ్యలో మనకి యూట్యూబ్ అనేది పేమెంట్ పంపడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పేమెంట్ తీసుకునే విధానంలో. ఇదంతా ఇప్పుడు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎప్పుడైతే $100 అయిపోతాయో అప్పుడు మనకి 21 అప్పుడు మనకి యూట్యూబ్ సెండ్ చేస్తుంది కదా అమౌంట్. అప్పుడు మనకి ఒక మెయిల్ అయితే రావటం జరుగుతుంది. 3 to 5 వర్కింగ్ డేస్ లో మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నాము, సెండ్ చేస్తున్నాము అని చెప్పేసి ఇలా మనకు మెయిల్ అయితే వస్తుంది. 3 to 5 days అంటారు, కానీ 21, 22 లోపలే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. కానీ నాకు పేమెంట్ అనేది కొంచెం డిలే అయ్యింది. ఎందుకు డిలే అయ్యిందంటే, ఇప్పుడు ఇలా యూట్యూబ్ సెండ్ చేసిన వెంటనే కొంతమందికి క్రెడిట్ అయిపోతుంది డైరెక్ట్ గా కొన్ని బ్యాంక్స్ కి. బట్ నేను ఇచ్చిన బ్యాంక్ కి అక్కడ ఏమైంది అంటే, అక్కడ కొంచెం హోల్డ్ అయింది. ఎందుకంటే అక్కడ మనకి ఫారిన్ కరెన్సీ కదా, అది డాలర్స్, మన ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ అవ్వాలి అంటే మళ్ళీ టైం పడుతుంది అని చెప్పేసి చెప్పారు నా బ్యాంక్ వాళ్ళు. నేను బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ నాకు ఏ పర్పస్ మీద ఆ డాలర్స్ క్రెడిట్ అయ్యాయి, నా ఛానల్ నేమ్ ఏంటి, యూట్యూబ్ ఫండ్స్ అని చెప్పేసి, యూట్యూబ్ ఎర్నింగ్స్ అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడిగారనమాట. మళ్ళీ ఒక లెటర్ అయితే రాసిచ్చాను. మనం బ్యాంకు వెళ్ళినప్పుడు మనకు గూగుల్ వాళ్ళు పేమెంట్ రిసిప్ట్ అయితే పంపడం జరుగుతుంది. సో ఆ రిసిప్ట్ మనం వాళ్ళకి చూపిస్తే బ్యాంక్ వాళ్ళకి కొంచెం క్లియర్ అయిపోతుంది అనమాట వాళ్ళకి కూడా. ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ లో కూడా మనం బ్యాంక్ అకౌంట్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏంటి అంటే, పాన్ కార్డు అండ్ అలాగే ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు లింక్ అయిన అకౌంట్ ని మాత్రమే ఇవ్వాలి. మనం గూగుల్ యాడ్సెన్స్ కి అప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు స్విఫ్ట్ కోడ్ అనేది ఒకటి ఉంటది. అది ఏ బ్రాంచ్ అయితే మనం ఇస్తామో ఆ బ్రాంచ్ కే మనకు యూట్యూబ్ అనేది అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు ఆ బ్యాంక్ లోనే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ లేకుండా ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వండి. ఇంకోటి మెయిన్ థింగ్, నెంబర్ కూడా యాక్టివేట్ లో ఉండాలన్నమాట. ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా పంపేసిన తర్వాత కొన్ని బ్యాంక్స్ కి డైరెక్ట్ గా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. మనకు క్రెడిట్ అయ్యాయి, ఇలా పంపింది యూట్యూబ్ అని చెప్పేసి మనకి మెసేజెస్ వస్తాయి కదా. కాబట్టి మన నెంబర్ అనేది యాక్టివేట్ లో ఉండాలి. సో
ఇప్పుడు అక్కడ పంపిన తర్వాత ఏదైనా బ్యాంక్ వాళ్ళకు కూడా మన దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కాల్ చేస్తారనమాట. సో కాల్ చేయాలి అన్నా కూడా మన నెంబర్ అనేది యాక్టివేట్ లో ఉండాలి. సో స్విచ్ ఆఫ్ కానీ ఇలా మీరు ఎవరైనా ఉన్నట్లయితే సో యాక్టివేట్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో నాకు డిలే అయింది, మళ్ళీ లెటర్ రాసి ఇచ్చిన తర్వాత మాత్రమే నాకు అమౌంట్ క్రెడిట్ అయింది. ఇలా చాలా కష్టాలు పడ్డాను ఫస్ట్ పేమెంట్ ని తీసుకోవడానికి కూడా. యూట్యూబ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, నాకు ఎంత పేమెంట్ వచ్చింది ఇలా ఇప్పుడు చెప్తాను చూడండి. నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ ఎంత అంటే $140. సో $140 నేను తీసుకున్నాను అంటే కాదు. ఇక్కడ ఏంటి అంటే యుఎస్డి నుంచి ఐఎన్ఆర్ లోకి కన్వర్ట్ అవ్వాలి కాబట్టి రూపీస్ అక్కడ మనకి $3 to $4 అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అలా నాకు $140 వచ్చింటే $136 అనేవి క్రెడిట్ అవ్వడం జరిగింది. సో నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ ఎంత అంటే $136 అనమాట. సో ప్రజెంట్ డాలర్ రూపీ ఎంత అంటే 85. 136 into 85 కొట్టండి ఎంత వస్తుంది, 11,600 అనమాట నా యూట్యూబ్ పేమెంట్. సో లాస్ట్ వీడియోలో ఎంత వస్తుందో గెస్ చేసి కమెంట్ చేయండి అని చెప్తే చాలా మంది అయితే కమెంట్ చేశారు. చాలా మంది వాళ్ళకు గెస్ చేసి తోచింది కమెంట్ చేశారు. బట్ ఇద్దరు మాత్రం కొంచెం దగ్గరగా కమెంట్ చేశారు. ఒకరు 11,000 అని చెప్పేసి, ఇంకొకరు 12,000 అని చెప్పేసి. ఆ రెండింటి మధ్య వచ్చింది నాకైతే 11,600 అనమాట నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్. చాలా హ్యాపీగా అనిపించింది. అంత హార్డ్ వర్క్ చేసి ఒక్కసారిగా అమౌంట్ చూసినప్పుడు నిజంగా మీరు పెట్టిన కమెంట్స్, మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ మాత్రమే నాకు అనిపించింది. నేను ఎంత హార్డ్ వర్క్ పడ్డాను అవన్నీ నేను మర్చిపోయాను అనమాట. సో నాకు ఇక్కడ $140 ఎలా అయ్యాయి అంటే మార్చి 30కి నాకు $100 అవ్వలేదు. మార్చి 30కి నాకు 80, 90 అంత డాలర్స్ అయితే అయ్యాయి అనుకుంటా, కరెక్ట్ గా అయితే గుర్తులేదు. ఏప్రిల్ 10కి నాకు $100 అయితే అయిపోయాయి. అక్కడ ఏప్రిల్ లో మళ్ళీ 20 days అయితే మిగిలాయి కదా, ఆ 20 days లో మళ్ళీ నాకు కొన్ని డాలర్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఆ మంత్ 30కి ఎన్ని డాలర్స్ అయితే వస్తాయో అంత అమౌంట్ అనేది మనకి యూట్యూబ్ ఇవ్వడం జరుగుతుంది. అలా నాకు $140 అయితే రావటం జరిగింది. సో చూసారు కదా, 0 to 10K సబ్స్క్రైబర్స్ వరకు నా జర్నీ ఏంటి అని చెప్పేసి. ఇక్కడ నాకు చాలా స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఇది ఎంతమందికి జరిగిందో మరి నాకైతే తెలియదు. అదే నెలలో ఫస్ట్ పేమెంట్ రావడం, అదే నెలలో 10K సబ్స్క్రైబర్స్ అయిపోవడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో నిజంగా ఇది ఒక మిరాకిల్ అనే చెప్పాలి. నాకు మే మంత్ చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని చెప్పేసి నా వీడియోస్ కింద కమెంట్ చేయండి. ఆ వీడియోస్ నేను తప్పకుండా చేస్తాను. మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.